అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో జగిత్యాలవాసి మృతి చెందిన తర్వాత దాదాపు నెల రోజులకు పైగా మృతదేహం కొరకు ఎదురు చూడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ఎన్ఆర్ఐ సెల్, అలాగే గల్ఫ్ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులను కోరారు. దీంతో ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు అందించడంతో నెల రోజుల తర్వాత, దాదాపు 40 రోజుల తర్వాత జగిత్యాల జిల్లావాసి ఎవరైతే రవీందర్ అక్కడ మృతి చెందారో, ఉపాధి కోసం గత కొంతకాలం క్రితమే అక్కడ ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళినటువంటి నేపథ్యంలో యుద్ధం స్టార్ట్ కావడము, దీంతో ఆయన భయాందోళనకు గురయ్యారు. తన ఎంతవరకు సేఫ్గా ఉంటానని తెలియదని చెప్పేసి పలుమార్లు కుటుంబ సభ్యులకి మొబైల్ ద్వారా సమాచారం అందించారు. ఈ క్రమంలో అనారోగ్యంతో గుండెపోటుతో మృతి చెందారు. ఇది కాస్త విషాదాన్ని నింపింది. దీంతో ఒకసారిగా శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే ఈ మధ్యలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆ డెడ్ బాడీని జగిత్యాల స్వగృహానికి తరలించారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తన కుటుంబ పెద్ద దిక్కులేని వాడిని చేసి వెళ్ళిపోయాడని చెప్పి రోధించిన తీరు చూస్తే విషాదం నిండుకుంది. వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో ఒక్కసారిగా వీళ్ళని ఆదుకోవాలి, ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో వలస నిమిత్తం ఉపాధి కోసం ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎన్ఆర్ఐ సెల్ ఉంది. దీంతో ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి కోరుతున్నారు స్థానికులు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మన ఇజ్రాయెల్ దేశంలో మొన్న 15 రోజుల క్రితం మరణించిన రవీందర్ అన్న గారిని ఇక్కడికి తెప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు సహాయం చేసిన భీమిరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, వీరాత్రి అనిల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి సహాయ సహకారాలతో ఈరోజు తన బాడీని ఇక్కడ తెప్పించగలిగాం. కానీ కొన్ని గల్ఫ్ దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా 5 లక్షలు మనకి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి. కాకపోతే సింగపూర్, మలేషియా, ఇజ్రాయెల్ దేశాల వంటి ఇలాంటి దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా మనకి ఇంకా వర్తించట్లేదు. కాబట్టి సో గవర్నమెంట్ కు, సీఎం గారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పక్షాన నేను కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి పేద ప్రజలకు ఇంకా కూడా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కువ సహాయం చేసే వాళ్ళు అవుతారు. వాళ్ళ గుండెల్లో మీరు ప్రతి ఒక్క క్షణం నిలిచి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ దయచేసి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.